Good morning, everyone. Today we learn about noun phrase. What is a noun phrase and how it is used in a sentence? There are two words in a noun phrase. Let us see. ఒకటి నౌన్ ఇంకొకటి ఫ్రేజ్. నౌన్ అంటే ఏంటి అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్లేస్, థింగ్స్, యానిమల్స్. ఇంతవరకు క్లియర్. నౌన్ అంటే ఎనీ నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్లేస్, థింగ్స్, యానిమల్స్. ఇది నౌన్. నౌన్ ఈజ్ కాల్డ్ ఏ నేమింగ్ వర్డ్. Or noun is defined as a name of the person, place, things, animals. Now let us say about the phrase. Phrase is a group of words that gives some meaning but not complete meaning. Phrase అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. అది కొంత మీనింగ్ ఇస్తుందని కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు. ఎప్పుడైతే ఆ ఫ్రేజ్ని సెంటెన్స్లో యూజ్ చేస్తామో సబ్జెక్టు వెర్బ్తో పాటు అప్పుడే మనకి సెంటెన్స్లో కంప్లీట్ మీనింగ్ వస్తుంది. లేకపోతే ఇది కొంత మీనింగ్ ఇచ్చింది కానీ కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ధోని ఈజ్ ఏ గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అని రాసింది కదా. సో ఏ గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అని మాత్రమే అంటాను. ఏ గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అంటే ఓకే, హూ ఈజ్ ఎ గ్రేట్ క్రికెట్ ప్లేయర్ క్వశ్చన్ వస్తుంది. సో అంటే ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. ఏ గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే ఆ ఫ్రేజ్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. ఎప్పుడైతే ఈ ఫ్రేజ్ని సెంటెన్స్లో వాడానో సబ్జెక్ట్ వర్బ్తో పాటు ధోని ఈజ్ ఎ గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అని ఎప్పుడైతే అన్నానో అప్పుడు ఆ సెంటెన్స్కి కంప్లీట్ మీనింగ్ వస్తుంది. ఆ ఫ్రేజ్కి కూడా కంప్లీట్ మీనింగ్ వస్తుంది అనమాట. ఇది ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ అనేది ఎక్కడ ఉండొచ్చు అంటే ఇట్ కెన్ బి ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే సెంటెన్స్ స్టార్టింగ్లో ఉండొచ్చు, సెంటెన్స్ మధ్యలో ఉండొచ్చు, లేదంటే సెంటెన్స్ చివరిలో కూడా ఉండొచ్చు అనమాట. దీనిలో ఫైనైట్ వర్బ్స్ అనేవి ఉండవు. అలాగే సబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ కాదు. ఒక సెంటెన్స్లో దీన్ని యూజ్ చేస్తాము. అలాగే ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ సమ్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రేజ్. నౌ లెట్ us కమ్ టు ద పాయింట్ దట్ ఈస్ నౌన్ ఫ్రేజ్. అసలు నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో నౌన్ ఫ్రేజ్ని ఐడెంటిఫై చేయమంటే ఏం చేయాలి, అలా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ధోని ఈజ్ ఎ గ్రేట్ క్రికెట్ ప్లేయర్. ధోని అనేది నౌన్, ఈజ్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్. ఏ గ్రేట్ క్రికెట్ ప్లేయర్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్టు. అలాగే ఏ గ్రేట్ క్రికెట్ ప్లేయర్ ఈజ్ ఏ నౌన్ ఫ్రేజ్ అని కూడా అంటాము. ఎందుకు ఎలా అవుతుంది నౌన్ ఫ్రేజ్ అంటే ఈ యొక్క ఏ గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే యొక్క ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎవరి గురించి మాట్లాడుతున్నాయి అంటే నౌన్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ నౌన్ ఎవరు? ధోని. అంటే ధోని మనిషి గురించి మాట్లాడుతున్నాయి. కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి నౌన్కి సంబంధించినవి, నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్నవి, నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ అవుతుంది ఇక్కడ. సో దేర్ ఫోర్ నౌన్ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్, స్పీక్స్ అబౌట్ ద నౌన్ ఇన్ ఏ సెంటెన్స్. సెంటెన్స్లో నౌన్ గురించి ఏవైతే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మాట్లాడుతున్నాయో దానిని నౌన్ ఫ్రేజ్ అంటాము. సో దిస్ ఈజ్ కాల్డ్ నౌన్ ఫ్రేజ్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ షార్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ నౌన్ ఫ్రేజ్. కుమరపాలెం సెంటర్, విజయవాడ సితార్ దగ్గర 4 స్తంభాల సెంటర్లో 30 రోజుల్లో తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నేర్చుకోవడానికి కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ ఈజ్ గివెన్ బిలో.